హలో అండి. నమస్తే. వెల్కమ్ టు స్మైలీ శ్రీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన బిర్యానీ రైస్ తయారీ విధానాన్ని చూపిస్తానండి. ఇది బగారా రైస్ కూడా అంటారు. మన తెలంగాణ స్టైల్లోని మన స్టైల్లో వచ్చి బిర్యానీ అంటాము. ప్లెయిన్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఉండే అంతే రుచిగా అంతే పొడి పొడిలాడుతూ నాన్ వెజ్తో తింటే చాలా టేస్టీగా ఉండే బిర్యానీ తయారీ విధానాన్ని చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకోవాలండి. బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, జాజికాయ, జాపత్రి ఇవన్నీ తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే రైస్ వచ్చి నేను బాస్మతి రైస్ చేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ 3 కప్పులు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్లోనే వండుతున్నానండి. కుక్కర్లోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని దోరగా ఒక 5 మినిట్స్ వేపుకోండి. మంచి స్మెల్ రావాలంటే బాగా వేపితే బిర్యానీ మసాలాలంతా ఆయిల్లో చాలా స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాగా 5 మినిట్స్ వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుందండి. మరీ గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు వేగాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం వేగితే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లోని పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంతసేపు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్లేవర్ అంతా బిర్యానీకి బాగా మంచిగా ఉంటుంది ఇలా కొత్తిమీర, పుదీనా వేస్తే. ఇలా మంచిగా వేగిన తర్వాత ఈ స్టేజ్లోని మనం కసూరి మేతిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. ఇది మెయిన్ అండి బగారా రైస్కి. బిర్యానీ ఫ్లేవర్ వచ్చేది మెయిన్ దీనివల్లే. ఈ కసూరి మేతి వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది బయట ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. కర్డ్ వచ్చి 1/2 కప్ తీసుకున్నాను నేను. కర్డ్ వేయడం వల్ల బిర్యానీ మంచిగా ఫ్లేవర్గా బాగుంటుందండి. టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ. మెయిన్ పాలు వేసినా పెరుగు వేసినా కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా సరే బిర్యానీ అనేది. ఇలాగా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలా ఐటమ్ని వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా తయారీ విధానం కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు లింక్ నేను ప్రొవైడ్ చేస్తానండి. అలాగే జీడిపప్పులు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. నేను ముందే వేపుకొనన్నా వేసుకోవచ్చు, ఈ స్టేజ్లో వేసినా సరిపోతుంది. ఎందుకంటే కుక్కర్లో వండుతున్నాం కదా, జీడిపప్పులు ఉడికిపోతాయండి రైస్తో పాటు. ఇప్పుడైతే కడిగి నానబెట్టిన అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని అంతా యాడ్ చేసేస్తున్నాను నేను. యాడ్ చేసి కిందకి పైకి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బిర్యానీ అంతా మసాలా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. లేకపోతే కింద అడుగు భాగంలోనే ఉండిపోతుంది ఆ గ్రేవీనెస్ అంతా. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఏ కప్తో రైస్ తీసుకున్నామో ఆ కప్కి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. అంటే నేను 3 కప్స్ తీసుకున్నాను కదా, 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని పైకి కిందకి ఇలా కలుపుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ సరిపోయిందండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ తీసుకొని కొత్తిమీర, పుదీనా పైన వేసుకున్నాను ఈ వాటర్ మీదే. మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఉడికిన తర్వాత ఇలా వేసుకుంటే. అలాగే ఇందులోనే టేస్టింగ్ సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మంచి టేస్ట్ కోసం ఇది బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ కలర్, ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పైన కొంచెం వేసుకోండి, కలర్ఫుల్గా బాగుంటుంది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి విజిల్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా చేసుకునే బగారా రైస్ మన ప్లెయిన్ బిర్యానీ తయారీ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.